గారు, నిన్న మీరు కరీంనగర్లో పొన్నం ప్రభాకర్ అన్న గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలు ఎలా ఉన్నాయనంటే ఒక రకంగా సిగ్గుచేటులాగా ఉంది. మీరు ఏం మాట్లాడుతున్నారు అని అంటే, పొన్నం ప్రభాకర్ గారు గంగుల కమలాకర్ గారి దగ్గర 5 కోట్ల రూపాయలు తీసుకొని హుస్నాబాద్ పారిపోయిందని మీరు అంటున్నారు కదా. మరి మీ నియోజకవర్గం ఎక్కడ, మీ పుట్టునీరు ఎక్కడ, మరి ఎవరి దగ్గర ఎన్ని కోట్ల రూపాయలు తీసుకొని ఎవరికి లాలూచి పడి కేటీఆర్ని గెలిపేయడానికి మీరు సిరిసిల్లకు వచ్చింది? మరి ఎవరి దగ్గర లాలూచి పడ్డారు? మేము అనలేమా అండి? మీరు ఒక చదువుకున్న వ్యక్తి, మంచి ఎడ్యుకేటెడ్, ఫస్ట్ జర్నలిస్ట్, అన్నీ ఆలోచించి నిదానంగా మీరు ఆలోచించి మాట్లాడారు. మీరంటే మేము కూడా అనొచ్చు, కానీ దానికి ఒక ఆధారం అనేది ఉండాలి. మీరు మాట్లాడుతున్నారు కదా, మేము తప్పు చేసినప్పుడు మీరు చెప్పండి. మీరు ఎవరి దగ్గర లాలూచి పడ్డారో మీరు చెప్పండి. చెప్తే మేము కూడా సమాధానం చెప్తాం కదా, మేము ఎవరి దగ్గర లాలూచి పడ్డారు అనేది. ప్రతిదానికి ఆధారం అనేది ఒకటి ఉండాలి. అట్లనే మీరు కాంగ్రెస్ పార్టీ స్కామ్ల పార్టీ అంటారు కదా, కాంగ్రెస్ పార్టీ స్కామ్ల పార్టీ కాదు. 130 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. స్కామ్ల పార్టీ అయినట్టయితే ప్రజలు ఇన్ని రోజులు ఎందుకు ఆదరించేవాళ్ళు? మీరు వచ్చి కేవలం 10 సంవత్సరాలు అయింది, అంతేనా కాదా? మరి స్కామ్ల పార్టీని మీరు ఎట్లా రుజువు చేస్తారు? ఒకటి చెప్తున్నా, మీరు చదువుకున్న స్కూలు, మీరు తాగుతున్న మంచినీళ్ళు, ప్రతిదీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. విన్నారా? ప్రతి ఊరికి రోడ్ వేసింది కాంగ్రెస్ పార్టీ, ప్రతి ఊరికి కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. దీన్ని బట్టి స్కామ్ల పార్టీ స్కీముల పార్టీ మీరే చెప్పాలి. ఒకటి చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ స్కీముల పార్టీ. ప్రతి పేదవారి పక్షాల కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, వాళ్ళకి సహాయం చేస్తుంది. ఇంకొకసారి పొన్నం ప్రభాకర్ గురించి కానీ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ మీరు ఇట్లా అనుచిత వ్యాఖ్యలు చేసినట్టయితే ఖబర్దార్ బాగుండదు. నమస్కారం. నిన్నటి రోజున కరీంనగర్ జిల్లాలో రాణి రుద్రమాదేవి గారు మా పొన్నం ప్రభాకర్ అన్న గారి గురించి మాట్లాడడం జరిగింది. 5 కోట్ల రూపాయలు గంగుల కమలాకర్ దగ్గర తీసుకొని హుస్నాబాద్ పారిపోయినారు అని అంటున్నారు కదా. రుద్రమాదేవి గారు, మీ నియోజకవర్గం నుండి 16 కోట్ల రూపాయలు బ్యాంకు ఎగనామం పెట్టి అక్కడ నెట్టేస్తే ఇక్కడ రావడం జరిగింది. మీరు ఎవరి దగ్గర ఎంత వసూలు చేసిర్రు? మీరు పోటీ చేయడానికి ప్రతి ఒక్కరి దగ్గర వసూలు చేసిర్రు. మా దగ్గర ప్రూఫ్ ఉంది, మేము చూపిస్తాం మీకు. మీరు ఒక జర్నలిస్ట్ అయి ఉండి జర్నలిస్టుల దగ్గర ఎవరి దగ్గర ఎన్ని కోట్ల రూపాయలు వసూలు చేసిర్రు అది కూడా రుజువు ఉంది. మీరు మా పొన్నం ప్రభాకర్ అన్న గారి గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. మా పొన్నం ప్రభాకర్ అన్న ఒక ఎంపీ అభ్యర్థి అయి ఉండి మంత్రిగా కూడా చేసిరు. తనకు ఏ ఊరు వెళ్ళినా, ఎక్కడ నియోజకవర్గం వెళ్ళినా తను పోటీ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తను అలా ప్రజల్లో చొచ్చుకొని పోయి ప్రతి ఒక్కరి దగ్గర ఓట్లు అడిగి, ప్రతి ఒక్కరు పొన్నం ప్రభాకర్ అన్న, చిన్న పిల్లల దగ్గర నుండి అడిగినా కూడా పొన్నం ప్రభాకర్ అన్న గురించి తెలుసు. మీరు రుద్రమాదేవి గారు ఇప్పుడు వచ్చిర్రు, మీరు మొన్న ఎలక్షన్లో వచ్చిర్రు, పోటీ చేసిర్రు. మీరు ఎవరికైనా సిరిసిల్ల నియోజకవర్గంలో ఎవరికైనా తెలుసా? మీరు కాంగ్రెస్ ప్రభుత్వం స్కూళ్ళు కట్టించింది, ప్రాజెక్టులు కట్టించింది ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి పేదలకు అండగా ఉండే ప్రభుత్వం. మీరు తెలంగాణ పార్టీ పెడితే దాంట్లో అధ్యక్షురాలుగా చేరి వాళ్ళను మోసం చేసి వాళ్ళ ఆస్తులు మొత్తం రాయించుకున్నారు మీరు. దానికి కూడా రుజువు ఉంది, మేము దానికి కూడా రుజువు ఉంచడానికి రెడీగా ఉన్నాం. రుద్రమాదేవి గారు, ఖబర్దార్ ఇంకోసారి మా పొన్నం ప్రభాకర్ అన్న గురించే కానీ మా నియోజకవర్గం గురించే కానీ మాట్లాడితే బాగుండదు. మీకేంటంటే బండి సంజయ్ గారి గురించి ఏం చేసిర్రు అభివృద్ధి? ఎంపీ అభ్యర్థి 5 ఏళ్ళు చేసిర్రు, ఏం అభివృద్ధి చేసిర్రు? ఏమన్నా ఫండ్ తీసుకొచ్చిర్రా సిరిసిల్లకి? సిరిసిల్ల జిల్లాకే కానీ కరీంనగర్ జిల్లా మొత్తంకి కలిపి ఏమైనా ఫండ్ తీసుకొచ్చిర్రా? ఏం అభివృద్ధి చేసిర్రు? ఏ అభివృద్ధి కూడా చేయలేదు. మా పొన్నం ప్రభాకర్ ఉన్నప్పుడే ప్రతి ఒక్క అభివృద్ధి చేసిర్రు. అప్పుడు స్కూల్స్ గురించే కానీ, హాస్పిటల్లే కానీ, కార్మికుల కోసం హాస్పిటల్సే కానీ ప్రతి ఒక్కటి మా పొన్నం ప్రభాకర్ అన్నని తీసుకొచ్చిర్రు. పొన్నం ప్రభాకర్ అన్న గురించి మాట్లాడితే ఇంకోసారి బాగుండదు. రుద్రమాదేవి గారు, మీరు మాట్లాడే మాటలు మహిళా లోకానికి చాలా సిగ్గుచేటగా అనిపిస్తుంది. ఈసారి మా ఎంపీ అభ్యర్థి అయిన విల్సాల రాజేంద్రరావు గారు గెలుస్తున్నారు. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ ప్రభుత్వానికే ఓటేస్తాం. మాకు ఈ 10 ఏళ్ళు ఈ బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వం ఉండి కూడా మాకు ఏమీ లబ్ధి పొందలేదు, మాకు ఏది కూడా కాలేదు. మొన్న నేతన్నలు చనిపోతే కూడా మీరు వచ్చి డబ్బులు ఇచ్చిపోయినరు అంతే, కానీ వాళ్ళకు పింఛన్ కూడా రాలేదు. మా ఇంట్లో వికలాంగులు ఉన్నారు, వికలాంగులకు వాళ్ళకు డబ్బు లేదు. ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన మొకాన కూడా పోలేదు.
అంత్యోదయ కార్డులు ఉండే మన సిరిసిల్లాలో 12,000 అంత్యోదయ కార్డులు ఉండే. 12,000 అంత్యోదయ కార్డులో ఇప్పటి వరకు ఉన్నాయి ఒక 1,000-1,200 అంత్యోదయ కార్డులు ఉన్నాయి. మిగతా అంత్యోదయ కార్డులు ప్రతి ఒక్కటి మీరే తీసేసిర్రు. కేంద్రం నుంచి ఏ ఒక్క నిధులు కూడా మన సిరిసిల్ల జిల్లాకు రాలేదు, అభివృద్ధి అనేది చెందలేదు. ఇంకోసారి మీరు మాట్లాడితే బాగుండదు రుద్రమాదేవి గారు.